ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గానే చేస్తున్నాను. ఇది ఆల్రెడీ అయిపోయినటువంటి చార్టు. అయిపోయిన చార్టుని అనాలిసిస్ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్గా అనుకున్నప్పుడు ఎలా ఏంటి అనేటువంటిది మనం ఒక కంటిన్యూగా చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మీరు చూడండి, ఎప్పుడైనా సరే మనం ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఏమి ఇచ్చేయాలంటే ఎస్టర్డే హై ఆర్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇదేమైంది, ఓపెనే ఒక్క నిమిషం, ఓపెనే ఎస్టర్డే హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. సో ఈరోజు దాదాపుగా బుల్లిష్గా ఉంటుంది అనేటువంటిది మన ఎజంప్షన్, మన యొక్క ఆలోచనగా చేసుకోవాలన్నమాట. సో కాబట్టి మనం ఏంటి, ఇప్పుడు ఆప్షన్ చేంజ్ చూస్తాము, మరో చూస్తాము, కానీ ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతాం. సో అసలు ఫస్ట్ వెయిట్ అనేటువంటిది కనుక చేస్తే ట్రేడర్ యొక్క లైఫ్లో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. వెయిట్ చేయకపోతే మాత్రం సక్సెస్ అనేటువంటిది శూన్యమే. స్టాక్ మార్కెట్లో ఎర్న్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దీంట్లో మ్యాజిక్లు, జిమ్మిక్లు ఇటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇది. క్లోజింగ్ ప్రైస్ని ఫస్ట్ 5 మినిట్స్ బ్రేక్ చేసింది. సహజంగా ఫస్ట్ 15 మినిట్స్ మనం ట్రేడ్ చేయకుండా ఉంటాం చాలా అంటే చాలా బెస్ట్. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు వెళ్ళింది, మళ్ళా రీట్రేస్ అనేటువంటిది అవుతుంది కదా. రీట్రేస్ అయిన తర్వాత మనకి అప్ వెళ్తుందా లేకపోతే ఈ ఫాల్ అనేటువంటిది కంటిన్యూ అవుతుందా అనే దానికోసం మనం వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తా గమనిస్తే మనకి ఏదో ఒకటి ఉంటుంది. గబక్కని మనం గనక ట్రేడింగ్లో గనక దూకితే కొంత ప్రమాదం జరిగే అంటే నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ బాగా చూడండి, 5 మినిట్స్ క్యాండిల్ అనేటువంటిది చాలా బాగా మనకి డైరెక్షన్ అనేటువంటిది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రీట్రేస్ అనేటువంటిది అయింది. ఈ రీట్రేస్ అయిన తర్వాత ఇది ఫాల్ డౌన్ అవ్వాలా, అప్ సైడ్ వెళ్ళాలా అనేటువంటిది నిర్ణయించుకోండి. మనం డిసైడ్ కావాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడే మొత్తం ఒకే చోట ఒక 6 క్యాండిల్స్ అక్కడక్కడే కనుక ఉంటే దాదాపుగా అది ఏదో ఒకవైపు డైరెక్షన్ తీసుకుంటుంది అని మనం అనుకోవాలి. ఇక్కడ చూడండి, 6 క్యాండిల్స్ కంటే ఎక్కువ జరిగినాయి, కానీ ఎక్కడ ఈ లెవెల్ని దీన్ని ఏదైతే బ్రేక్ చేస్తుందో, చిన్న క్యాండిల్ కాదు, మంచి బులిష్ క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సుభాషిష్ పాండే ఇట్లాంటి వాళ్ళంతా ఇట్లానే ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే దీన్ని ఒక బులిష్ క్యాండిల్ బ్రేక్ చేసిందో, బ్రేక్ చేసిన వెంటనే మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. దీని కింద ఎస్ఎల్ అనేది పెడతాం. సో ఇక్కడి నుంచి మామూలుగా మార్కెట్ అనేటువంటిది అప్ సైడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా కనుక ప్లానింగ్ అనేటువంటిది కనుక చేసుకుంటే మంచి సక్సెస్ అనేటువంటిది ట్రేడింగ్లో తీసుకోవచ్చు. అయితే దీని అంతటిగా మనం చేయాల్సింది వాచ్ అండ్ వెయిట్. ఈ పాలసీని ఫాలో అయితే మనం ట్రేడింగ్లో సక్సెస్ కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.